భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం కార్యాలయం స్థలదాతలు పోలుపోయిన ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యలను ఎమ్మెల్యే సాల్వతో సత్కరించి అభినందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయతీలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా పంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని అధికారులను ఆరా తీశారు. పోలుబైన ప్రభాకర్ రావు గారికి, పోలుబైన నరసింహరావు గారికి, పోలుబైన కృష్ణమూర్తి గారికి, పోలుబైన ముత్తయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి నా తరపున, ప్రభుత్వం తరపున, ప్రజల తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కరకగూడెం మండలంలో ఈ గ్రామ పంచాయతీ యొక్క సౌకర్యార్థం, ఈ గ్రామ పంచాయతీ పాలన సజావుగా జరిగేదానికోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంగా కేంద్రంగా మీకు అమలయ్యే దానికోసం అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి అందుబాటులోకి ఇవాళ మనం శాస్త్ర గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది మీ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి వారి జీవన విధానంలో మార్పుల కోసం, వారు ఆర్థికంగా నిలబడే దానికోసం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేయుతని అందుకొని అన్ని రకాలుగా లాభపడాలనే దానికోసం ఈ యొక్క గ్రామ పంచాయతీ మీకు మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ రఘునాథపాలెం పంచాయతీలో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఆ వైపు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ రఘునాథపాలెం పంచాయతీతో పాటు తాటిగూడెం పంచాయతీలో, వెంకటాపురం పంచాయతీలో, ఒట్టంవారి గుంపు పంచాయతీలో, చిర్రమల్ల పంచాయతీలో 5 పంచాయతీలు దాదాపు 65 నుంచి 70 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేయించుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. వచ్చే ముందే తాటిగూడెంలో కూడా 12 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి 3 సీసీ రోడ్లకు ప్రారంభం చేసి తాటిగూడెం పంచాయతీలు ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ వెంకటాపురం, వట్టంవారి గుంపు, చిల్లమల్ల పంచాయతీల్లో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ శుభ సమయాన ఈ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈ పంచాయతీలో ఇవాళ మన గవర్నమెంట్ మీరు ఎన్నుకున్నటువంటి, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున అనేకం చెప్పాం, అవన్నీ మీరు విన్నారు. ఇది మీరు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశానికి ఎన్నో సేవలు చేసింది, త్యాగాలు చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వచ్చింది. ఇవాళ పథకాలు కూడా అతి తక్కువ సమయంలో, గత 10 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ అతి తక్కువ సమయంలో, సంవత్సర కాలంలో, ఈ 15-16 నెలల్లోనే మీకు అందిస్తున్నాం అనేది ఈ తరఫున మీ ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించడం మీ మంచిగా నేను తెలియజేస్తా ఉన్నాను.